హాయ్ అండి. ఇదైతే సండే రోజు వీడియో. సండే రోజు ఉదయాన్నే అనమాట. మా నందిని అయితే ఇప్పుడే లేచింది. ఓ 10 నిమిషాలు అవుతుందిలేండి లేచి. నేనైతే ఉదయం లేచి ఊడ్చి, తుడిసి, స్నానం చేసి, పూజ కూడా చేసేసుకున్నాను అనమాట. మా నందిని అయితే ఇప్పుడు లేచి రామాయణం చూస్తుంది. రామాయణం ఎందుకంటే 10th క్లాస్ ఎగ్జామ్స్‌లో రామాయణం గురించి ఉందనమాట 10th క్లాస్‌లో. అందుకని టీచర్స్ చూడమన్నారంట. అంటే రామాయణం మూవీస్ ఉంటాయి కదా! అవి చూస్తుందనమాట. నేనైతే ఈరోజు సండే స్పెషల్ ఏంటంటే మటన్ స్పెషల్ అనమాట. మా వారైతే ఉదయం తీసుకొచ్చి ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇచ్చేసి. నేను ఇంక టచ్ చేయకుండా అక్కడ పెట్టేసి ఇంక పూజ అయిపోయిన తర్వాత ఇప్పుడు టచ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే ఈరోజు స్పెషల్ ఏంటంటే మటన్ బోటి ఇది మా కోసం, నాకు, మా వారి కోసం. ఇదైతే మటన్ కీమా అనమాట. ఇంకోటి మా పిల్లల కోసం. అది మటనే తినరు అనమాట మా కోమలి వాళ్ళు. అందుట్లో బోటి అంటే అస్సలు తినరు. అందుకని కీమా లాగా కొట్టించుకొచ్చారు మటన్ని. మటన్ చాలా తక్కువ కోమలి నందిని ఇద్దరు తినరనమాట. మేము ఎప్పుడన్నా ఇంకా కొంచెం సీరియస్ అయ్యి మంచిది తినాలని అంటే తింటారు కానీ ఇష్టంగా తినరు. అందుకని ఇంక కీమా అయితే మనకు రైస్లో కలిసిపోద్ది కదా, తీసి పక్కన పెట్టడానికి ఉండదు. ముక్కలు అయితే పక్కన పక్కన పెట్టేస్తారు. కీమా అయితే రైస్లో కలిసిపోద్ది కాబట్టి ఇట్లా కట్ చేయించుకొచ్చారు. అంటే అడిగినాకనే సరే అంటే తీసుకొచ్చిండు అనమాట మా వారైతే. రెండు రకాలు 2 ఐటమ్స్ చేయాలన్నమాట ఈరోజు. పని అయితే చాలా ఉంటుంది. అదిగాక ఏంటంటే ఈ మటన్ ఏంటంటే బాగా ముదురుతుంటుంది అనమాట. 2 కుక్కర్లు వేయాల్సిందే. ఇక్కడ ఈ ముదురువి కోస్తారు వాళ్ళు. అంటే ఏంటంటే మార్కెట్లో అమ్ముకునేవాళ్ళు కాబట్టి పెద్ద పెద్ద పొడేలు కోస్తారు, పెద్దవి కోస్తారు కాబట్టి ముదిరి ఎక్కువ ఉంటుంది కాబట్టి మార్కెట్లో అమ్ముకునేవాళ్ళు కదా పెద్దవి కోస్తారు. అందుకని ముదురుగా ఉంటాయి అనమాట. చాలా విజిల్స్ చాలా పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ అసలు అసలు లేత దొరకదు అనమాట. ముదిరిగా ఉంటాయి. అంటే ఇంక అందరూ అనుకొని కోసుకుంటే ఏమన్నా ఉంటుందేమో కానీ ఇట్లా మార్కెట్ అమ్ముకునే వాళ్ళు తెచ్చుకుంటే ముదిరేదే ఉంటుంది అనమాట ఖచ్చితంగా. ఇంకా చాలా విజిల్స్ పెట్టాలి. ఇది బోటి అనమాట. ముందు బోటి క్లీన్ చేయాలి. క్లీనింగ్ చాలా పెద్ద పని ఉంటుంది. కాకపోతే ఇప్పుడు చాలా మంచిగా ఉంటుందన్నమాట. వాళ్ళే సగం క్లీన్ చేసేస్తున్నారు. మనకి పని చాలా తప్పుతుందన్నమాట. ఒకప్పుడైతే అసలు ఎట్లా ఉందో అలాగే ఇచ్చేవాళ్ళు అనమాట. ఇప్పుడు అట్లా ఇవ్వట్లేదు. మంచిగా ఉంటుంది. కాకపోతే కొవ్వు ఉంటుంది. ఎందుకంటే ముదురుది కదా కోసేది, కొవ్వు బాగుంటుంది. అదంతా తీసేసుకోవాలన్నమాట. చాలా ఉంది చూడండి. పేగు చెంతుంటే కొవ్వు అంత ఉంటుంది అనమాట. అదంతా ఇది చూపించేదంతా కొవ్వే అనమాట. అదంతా తీసేసేయాలి. నేనైతే తీసేస్తాను. ఒక్కొక్కరు వండుతారేమో కానీ అంత కొవ్వు అసలు తినకూడదు అనమాట. మంచిది కూడా కాదు. మనకు తీసేసే ఆప్షన్ ఉంది కాబట్టి తీసుకుంటే బెటర్ ఇది. మనం అంటే కొవ్వు వల్ల టేస్ట్ ఉంటుందేమో కానీ అంత హెల్త్కి అంత మంచిది కాదనమాట. నేనైతే తీస్తాను. అందరు తీస్తారో తీరో నాకైతే తెలియదు కానీ నేనైతే శుభ్రంగా ఎప్పుడైనా తీస్తా. మా వారు ఇంట్లో ఉన్నా కూడా మా వారైనా క్లీన్ చేస్తే మా వారు కూడా తీసేసి క్లీన్ చేస్తారనమాట. అంత కొవ్వు అసలు తినకూడదు. మనకి ఇష్టమైన తినాలి కానీ మరి ఇంత మనకు తీసేసే ఆప్షన్ ఉన్నప్పుడు తీసుకుంటేనే బెటర్ అనమాట. ఇదంతా ఉన్నా కూడా టేస్ట్ పరంగా బాగుంటుందేమో కానీ మంచిది కాదు. అందుకని మొత్తం తీసేసి కొంచెం టైం పట్టినా పర్లేదు ఇట్లా మొత్తం తీసేస్తాను అనమాట. నేను అసలు ఉంచను కొవ్వు అనేది. తీసుకుంటేనే బెటరు. ఎట్లాగైతే టేస్ట్ బాగానే ఉంటుంది కొవ్వు తీసేసినా సరే. ఇదంతా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు చాలా రోజులైంది మటన్ తీసుకొచ్చుకోక. 4 months పైన అయిందనమాట. మా వారు అయ్యప్ప మాల వేసుకొని తీసినాక కూడా తీసుకొచ్చుకోలేదు. ఇది ఫస్ట్ టైం తీసిన తర్వాత కూడా 4 months పైన అవుతుంది. ఇంక చికెనే తెచ్చుకుంటున్నాం కదా. ఈ మధ్య ఇంకా చికెన్ కూడా తినొద్దు అంటున్నారు కాబట్టి మటన్ తీసుకొచ్చుకుందాం అనుకున్నాం. అంటే పిల్లలు తింటుంటే మనం ఏదైనా తీసుకొచ్చుకోవాలనిపిస్తుంది. పిల్లలు మా కోమలి నందిని మటన్ అంటే అసలు ఇంట్రెస్ట్ చూపించడం అనమాట. వాళ్ళ కోసం సరేలే ఇంకా పిల్లలు తినకుండా ఏం తెచ్చుకుంటాం అనిపిస్తుంటుంది. ఈరోజు ఇంకా చికెన్ తినకూడదు కాబట్టి మటన్ తెచ్చినామేమో కానీ లేకపోతే చికెనే తెచ్చేవాళ్ళమేమో మామూలుగా అయితే. అదనమాట. ఎప్పుడైనా తినాలనిపిస్తే ఇట్లా కూడా తెచ్చుకుంటామండి. కొంచెం చికెన్ కొంచెం మటన్ చేస్తాం. పిల్లలకి ఇష్టమైంది వాళ్ళు వేసుకుంటారు. మా ఇష్టమైంది మేము వేసుకుంటాం అట్లాగనమాట. అప్పుడప్పుడు ఇంకా మా కోసం అయితే అప్పుడప్పుడు ఇంకా మామూలుగా అయితే పిల్లలకి ఇష్టమైనది తీసుకొస్తాం అనమాట. ఇప్పుడైతే ఇదంతా క్లీన్ చేస్తున్నాను. అప్పుడంతా లేదులేండి. నేను క్లీనింగ్ బాగానే చేస్తున్నాను. నేను కూడా బాగానే నేర్చుకున్నా. కొంచెమే అది కాక మా బోటి కూడా కొంచెమే కదా, 1/2 kg కాబట్టి 1/2 kgలో కూడా పేగులు ఎక్కువ వేయలేదనమాట. 2 వేసారు. పేగులే మనకి ఎక్కువ పని ఉంటుందన్నమాట. కొంచెం శుభ్రం క్లీన్ చేయాలి. డీప్ క్లీనింగ్ చేయాలన్నమాట పేగులు. అదే ఎక్కువ లేదు కాబట్టి పెద్దగా అనిపించలేదు నాకు. వెంటనే అయిపోయింది పని అయితే. చూసారుగా మొత్తం తీసేసి ఇది నా చేతిలో ఉంది. ఇదంతా కొవ్వు అనమాట. మొత్తం తీసి అది మొత్తం పక్కన పెట్టింది. ఇదేమో మంచిది. ఇదంతా కొవ్వు మొత్తం తీసేసిన తర్వాత ఇది నా చేతిలో ఉందేమో కొవ్వు అనమాట. అదంతా నేను పడేస్తా అసలు ఉంచను. చూడండి శుభ్రంగా తీసేసాను. మనకి ఇంకా అక్కడక్కడ కొంచెం ఏదో ఉంటుందేమో కానీ మొత్తం అయితే చూడండి ఎంత తీసాను నేనైతే. ఇదంతా తీసి ఇదే తెచ్చిన కవర్లోనే పడేస్తాను అనమాట నేను. ఇదంతా ఇట్లాగే శుభ్రంగా
మళ్ళీ విడిగా వేయకుండా ఇట్లా కవర్లో వేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట, స్మెల్ రాకుండా. ఇదంతా అయితే తీసి పక్కన పడేసాను, కొవ్వు అదంతా. నిజంగా చెప్పాలంటే కొవ్వు ఉంటే టేస్ట్గానే ఉంటుంది, కాకపోతే మంచిది అస్సలు మంచిది కాదనమాట హెల్త్కి. ఇదైతే శుభ్రం క్లీన్ చేస్తున్నాను, చూసారుగా. ఇట్లాగా రివర్స్ తీసేసి పేగులు క్లీన్ చేసుకుంటే మనకి శుభ్రంగా పోద్ది అనమాట. ఒకళ్ళు వేడి నీళ్ళు అవన్నీ అంటారు కానీ అంత అవసరం లేదండి. ఎందుకంటే మాకు అంటే ఒక్కొక్కరు ఎక్కువ తెచ్చుకునే వాళ్ళకి ఎక్కువ వస్తుంది కాబట్టి బోటి అన్నీ వస్తాయేమో కానీ, మాకైతే ఇంకా మేము ఇంటికి పోయి తీసుకొచ్చుకుంటాం కాబట్టి కొంచెం మంచి చూసుకొని వేయించుకొని వస్తారు అనమాట మా వారైతే. అంత పని ఏమి ఉండదు, పేగులు తక్కువ వేస్తారనమాట, మిగతా ఐటమ్స్ వేస్తారు. బోటి అంటే నాకు అసలు తెలిసేది కాదు, మా సైడ్ అయితే బోటి అని స్పెషల్గా ఏమి అమ్మరు. ఇప్పుడేమో తెలియదు కానీ అసలు అమ్మరు అనమాట. ఇవి కూడా మటన్లోనే కలిపేసి ఇస్తారనమాట. బోటి స్పెషల్గా అని ఉండదు, ఓన్లీ తలకాయ బ్లడ్ ఉంటుంది కదా, ఆ రెండే విడిగా ఉంటాయి అనమాట. ఇట్లా బోటి అయితే స్పెషల్గా ఉండదు. నాకు ఇక్కడికి వచ్చినాక బోటి అంటే ఏంటిది అనుకునేదాన్ని అనమాట. ఎందుకంటే మాకు మటన్లోనే మొత్తం మిక్స్ చేసి ఇస్తారు కాబట్టి ఇంకా అసలు తెలియదు అనమాట బోటి అంటే స్పెషల్గా. అలవాటైనాక బాగానే అనిపించింది ఇది కూడా. కాకపోతే ఇంకా ఎక్కువ తినకుండా ఉంటే మంచిదన్నమాట, ఎక్కువ కొవ్వు ఉంటుంది దీంట్లో, అందుకని ఇట్లా తీసుకుని తింటే పర్లేదు. కొవ్వు మొత్తం తీసేసి క్లీన్ చేసుకుంటే ఓకే, కానీ అట్లాగే తినకూడదు అనమాట. ఇప్పుడైతే ఇంకా పసుపు ఇదైతే కుక్కర్లో ఉడకబెట్టాలి, ఉడకబెట్టాల్సిందే కంపల్సరీ అనమాట. ఎందుకంటే ముదురు ఉంటాయి ఖచ్చితంగా, అసలు ఆలోచించాల్సిన అవసరం ఉండదన్నమాట. ఇది లేతది అనుకోవాల్సిన అవసరం లేదు, ఎప్పుడు ముదురే ఉంటాయి ఖచ్చితంగా. మా సైడ్ అయితే ఏంటంటే 10 మంది కలిసి ఒక చిన్న లేతవి కొనుక్కొని కోసుకొని ఇంకా అందరూ ఎవరికి వాళ్ళు కుప్పలు పెట్టేసి ఎవరిది ఎవరు తీసుకుంటారు అనమాట. ఎంత అయితే అంత అందరూ వేసుకుంటారు డబ్బులు, అట్లాగనమాట. అట్లాగ వేసరికి మనకు లేతది వస్తుంది, మామూలుగా గిన్నెల్లో కూడా వండుకోవచ్చు అనమాట. ఇంకెట్లా ఇదైతే మార్కెట్లో అమ్మేది కదా, మనకు అసలు లేతగా ఉండదు అనమాట. మార్కెట్లో అమ్మడానికి కోస్తారు కాబట్టి కొంచెం పెద్దవి కోస్తారు కదా, ముదిరిగా కోస్తారు, అందుకని ముదురుగా ఉంటుంది. అదైతే కుక్కర్లో పెట్టేశాను, కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టడానికి. ఇప్పుడైతే పిల్లల కోసం నేను మ్యాగీ చేశాను అనమాట. మ్యాగీ కాదు, సారీ, ఈపీ చేశాను, ఈపీ నూడిల్స్. ఇదైతే మటన్ కీమా, ఇదంతా సన్నగా కట్ చేసేసారనమాట. ఇదంతా శుభ్రంగా కడిగి పక్కన పెట్టేస్తాను. అది ఉడికిన తర్వాత ఇది కుక్కర్లో వేయాలి. ఒక కుక్కరే ఉంది కాబట్టి, పెద్దది ఉందిలే కానీ చాలా పెద్దది అనమాట. అందులో కొంచెం అదిగాక అది పైన పెట్టేశాను కుక్కరు. ఎన్నపోసి చేశాను. ఇప్పుడు మటన్ పులావ్ చేస్తున్నాను అనమాట పిల్లల కోసం. దానికి నెయ్యి ఉంటే బాగుంటుంది. నెయ్యి నేను ఎక్కువ చెయ్యను, ఒక 10 రోజుల ముందు చేస్తాను, అది కొంచెం చేస్తాను అవసరమైతే, అంతే. ఎక్కువ పిల్లలు తినరు, మా వారు తినరు అనమాట నెయ్యి, నేను ఒక్కదాన్ని తినాలి, అందుకని నేను ఎందుకని చేయను అనమాట ఎక్కువ. ఇప్పుడైతే కొంచెం తీసాను, అది ఇప్పటికైతే సరిపోద్ది, చాలా చాలా వచ్చింది ఇప్పుడైనా అది. ఇప్పుడైతే పిల్లలకి ఈపీ నూడిల్స్ చేశాను. సండే మాత్రం వాళ్ళకి ఇష్టమైనవి చేస్తాను ఎక్కువ శాతం, ఎందుకంటే రోజంతా వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇడ్లీ దోశ ఇవన్నీ తింటూనే ఉంటారు కాబట్టి, సండే ఒకరోజు వాళ్ళకి, సండే సాటర్డే సాయంత్రం ఈ రెండు మాత్రం వాళ్ళకి ఇష్టమైన చేస్తాను. ఏదైనా ఆయిల్ ఫుడ్ పెట్టాలన్నా కూడా సండే కూడా తక్కువ ఆయిల్ ఫుడ్ అయితే, సాటర్డే నైట్ ఏదైనా చేసుకోవాలంటే పానీపూరి అని తెచ్చుకోవాలన్నా కూడా సాటర్డే సాయంత్రం అనమాట. సండే ఇట్లాగా ఇంకా టిఫిన్కి అయితే వాళ్ళకి ఇష్టమైనవి పాస్తా కానీ నూడిల్స్ కానీ వెయ్యి ఒకటి అనమాట. ఇంకా ఆ ఒక్కరోజు వాళ్ళకి ఇష్టమైనవి చేస్తాను, అందుకని ఈపీ నూడిల్స్ చేయమంటే అది చేసాను అనమాట. తర్వాత చూడండి అసలు ఉడికిపోయింది, అది బోటి అయితే ఉడికింది. ఇల్లు చూడండి ఎట్లా ఉంది, ఇల్లు చూపిస్తున్నాను అసలు అసలు అల్లుకల్లోలంగా ఉందనమాట. ఇదంతా వంట అయిపోయి చేసరికి నాకైతే 12:30 అయింది అనమాట. టైం అయితే చాలా టైం పట్టింది. బోటి అయితే ఉడికిపోయింది. ఇది తీసి పక్కన పెట్టేసుకొని అంటే కర్రీ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ చేసుకుంటున్నాను, బోటి కర్రీ చేస్తున్నాను, మటన్ కీమా పులావ్ చేస్తున్నాను అనమాట పిల్లల కోసం. పులావ్ అయితే ఇంక అసలు తీసి పక్కన పెట్టేయరు, అసలు ఇంక అన్నంలో కలిసిపోద్ది అనమాట. ఇదైతే బోటి కర్రీకి నేను ఎండు కొబ్బరి, ధనియాలు, అల్లం వెల్లిగడ్డ, అంటే అల్లం వెల్లిగడ్డ ఆల్రెడీ మామూలుగా పేస్ట్ చేస్తాను, కొంచెం అల్లం వేసాను అనమాట. ఇది మొత్తం మిక్స్ చేసి పట్టేసుకున్నా. మిక్స్ అంటే పొడిలాగా కాకుండా పేస్ట్లా అది పట్టుకున్నాను నేను, ఎందుకంటే ఎండు కొబ్బరి కొంచెం ఎక్కువ వేసాను, అది ఎందుకని మెదగట్లేదు అనమాట, అందుకని కొంచెం వాటర్ పోసి మిక్సీ పట్టేసి పేస్ట్లా చేసుకున్నాను అనమాట. ఇది పేస్ట్ వేస్తున్నాను కొంచెం గ్రేవీ కోసం అనమాట. ఎండు కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుంది బోటీలో, ధనియాలు ఎండు కొబ్బరి ఇవన్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. దానికోసం అయితే కొంచెం నూనె వేసుకోవాలి బోటీకి ఎప్పుడైనా సరే. మనం ఎంత కొవ్వు మొత్తం తీసేసినా కాస్త కూస్త ఉంటూనే ఉంటుంది, అది మనకి కొవ్వు అనేది ఆయిలే కదా, మనకి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకున్నట్టే మరీ ఆయిల్ అయిపోద్ది అనమాట. అందుకని బోటీకి ఎప్పుడైనా తక్కువ వేసుకోవాలి, నేను అందుకని కొంచెం వేసాను అనమాట.
కొంచెం వేసిన తర్వాత ఆనియన్స్ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తర్వాత బోటి వేసుకుంటాను అనమాట ఉడకబెట్టింది. ఇదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది వేస్తున్నాను. ముందే మిక్సీ పట్టేసుకొని ఉంచుతాను అనమాట ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ. ఇక్కడ అందరూ అంతే చేస్తారులేండి. మా సైడ్ అయితే ఎప్పటికప్పుడు నాన్ వెజ్ చేసుకుంటే కాబట్టి అదే బాగుంటుంది. అట్లాగే ఫ్రెష్గా అప్పటికప్పుడు నూరుకొని చేస్తారనమాట. అది చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇట్లా ముందే పట్టి పెట్టేసుకుంటే ఎట్టైనా ఆ ఫ్రెష్నెస్ ఉండదన్నమాట. ఫ్రెష్గా ఉండదు. అందుకని అప్పటిదప్పుడు చేసుకుంటే బాగుంటుంది. కానీ కాకపోతే ఇంకా అక్కడ అలవాట్లు అక్కడే ఉంటాయి కాబట్టి ఇక్కడ ఇట్లాగే చేస్తారు కాబట్టి నేను కూడా ఇట్లాగే చేసేసుకుంటున్నా కొన్ని రోజుల నుంచి అయితే. కాకపోతే పని తక్కువ ఉంటుంది అనమాట ఇట్లా చేసుకోవడం వల్ల. తర్వాత పుదీనా మటన్ అంటే పుదీనా లేకపోతే అసలు నేనైతే నాకు నచ్చదు. అందరికేమో కానీ నాకైతే నచ్చదు అనమాట. పుదీనా మటన్ ఫ్లేవర్ కర్రీస్ ఏయైనా సరే, తలకాయ కూర అయినా, బోటి అయినా, మటన్ కర్రీ ఏదైనా సరే పుదీనా ఉండాలి. భలే బాగుంటుంది. మటన్కి ఫ్లేవర్కి పుదీనాకి చాలా బాగుంటుంది అనమాట ఆ ఫ్లేవర్ అనేది. ఇదైతే అన్నీ మగ్గిన తర్వాత ముందుగా ఉడకబెట్టాను కదా మటన్ పీసెస్ వేసుకుంటున్నాను ఇప్పుడు. తర్వాత వాటర్ తర్వాత పోసుకుంటాను అనమాట. ఉప్పు కారం అన్నీ వేసిన తర్వాత వాటర్ కూడా వేస్ట్ చేసుకోకూడదు, పడేయకూడదు. వాటర్ కూడా వేసేసుకోవాలన్నమాట. మామూలుగా నేను అంత కొవ్వు అంతా తీసిన తర్వాత చూడండి ఎట్లాగా చిన్నగా నేను పీసెస్ చాలా పెద్దగా కోసాను. మనకు తెలియకుండా కూడా కొవ్వు అది అనేది ఉంటుంది అనమాట. అది ఉడికిన తర్వాత మొత్తం పోయిన తర్వాత చూడండి ఎంత చిన్న చిన్న పీసెస్ అయినాయో. నేనైతే చాలా పెద్ద పీసెస్ కోసా కట్ చేసేటప్పుడు కట్ చేసిన తర్వాత మీకు చూపించినట్టున్నా. ఆల్రెడీ వెంటనే కుక్కర్లో వేసిన తర్వాత నేను మీకు చూపించాను. చాలా పెద్ద పీసెస్ కట్ చేశాను. చాలా చిన్నగా అయిపోయినాయి చూడండి ఉడికేసరికి. ఇవన్నీ కొన్ని వాటర్ వచ్చినాయి. అవి తర్వాత మిక్స్ చేస్తాను. వేస్ట్ ఏం చేసుకోకూడదు అనమాట. ఇప్పుడు దాంట్లో పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసుకోవాలి మనకి టేస్ట్కి సరిపడా. కొంచెం తక్కువ వేస్తున్నాను ఉప్పు కారం అయితే నేను. ఎప్పుడంతా వేయట్లేదు ఎందుకో. కారం కొంచెం తగ్గిస్తున్నాం అనమాట. ఇంకా ఎండాకాలం స్టార్ట్ అవుతుంది కదా, కొంచెం కారం తక్కువ తింటేనే బెటరు. ఇది కారపొడి ప్యాకెట్ నేను డబ్బాలో వద్దాం అనుకొని మర్చిపోయాక అంతే వాడుతున్నా. ఇంకా ఇదైతే మిక్స్ చేసుకొని ఇప్పుడు పేస్ట్ కూడా వేసేసుకుంటాను నేను వెంటనే. ఎందుకంటే పేస్ట్ ఇవన్నీ వేసుకుంటే కొంచెం మగ్గుతాయి కాబట్టి తర్వాత వాటర్ పోసుకోవాలన్నమాట. నేను చేసేది కర్రీ. ఇక్కడైతే తెలంగాణలో పులుసు కూడా చేస్తారనమాట. బోటి పులుసు బాగుంటుంది. అట్లా కూడా దాంట్లో చింతపండు రసం కూడా వేస్తారు. ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. కానీ ఇంకా నాకు నచ్చింది కానీ ఎందుకంటే మా వారికి పెద్దగా నచ్చదనమాట. అంటే బాగుంటుంది, ఇంక ఇట్లాగే ఇష్టపడతారు ఎక్కువ. నేను చాలా రోజుల నుంచి అయితే బోటి గోంగూర కూడా చేద్దాం అనుకుంటున్నా కానీ కుదరట్లేదు. అది కూడా ఒకసారి ట్రై చేయాలి. ఎప్పుడు చేయలేదు అసలు ఒక్కసారి కూడా. అది కూడా చాలా ఫేమస్ కదా బోటి గోంగూర అనేది. చాలా బాగుంటుంది అంటారు. అంటే నేను చూడలేదు ఎప్పుడు టేస్ట్, అంటే చూడలేదు కదా టేస్ట్ చూడలేదు ఎప్పుడు. అది ఒకసారి ట్రై చేయాలి అది కూడా ఒకసారి. ఇది ఇప్పుడైతే అది మగ్గిన తర్వాత ఇవి మిగిలిన వాటర్గా ఉన్నాయి కదా అవి కూడా పోసేసుకున్నాను. కొన్ని ఎక్స్ట్రా వాటర్ కూడా పోసుకున్నాను ఎందుకంటే మనం పేస్ట్ వేసుకున్నాం కాబట్టి చిక్కగా అయిపోద్ది కర్రీ. ఇంకా ఒకసారి ఉడకాలన్నమాట. ఉడికిన తర్వాత ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత కొంచెం దగ్గరకు వస్తుంది అనమాట. అప్పుడు ఇంకా ఆపేసుకోవాలి. అంతే సింపుల్గా బోటి కర్రీ ఇంతే చేస్తాను నేనైతే. అందరూ ఎట్లా చేస్తారు తెలియదు కానీ నాకు నచ్చినట్టు నేను చేస్తాను. నేను కూడా చూస్తా వంటల వీడియోస్ చూస్తా కానీ కాకపోతే వాళ్ళు చెప్పినట్టు చేయకుండా నాకు నచ్చినట్టు చేసుకుంటాను అనమాట. ఇది కీమా తర్వాత అదైతే కర్రీ అయితే అయిపోయింది. కీమా చేస్తున్నాను ఇప్పుడు కర్రీ. కీమా పులావ్ కూడా కర్రీ ఇదైతే ముందైతే ఉడకబెట్టుకోవాలి ఎందుకంటే ముదురుదు కదా. చిన్న చిన్న పీసెస్ అయినా సరే ఇంకా మటన్ కాబట్టి తొందరగా ఉడకదు కదా. చికెన్ అయితే ముందు వెంటనే డైరెక్ట్గా చేసేసుకోవచ్చు కానీ మటన్ కాబట్టి ఇప్పుడు ఉడకబెట్టుకోవాల్సిందే ఖచ్చితంగా. సేమ్ బోటీ లాగానే కొంచెం ఉప్పు పసుపు వేసి ముందైతే ఉడకబెట్టేస్తున్నాను. నేను లివర్స్ పక్కన పెట్టేశాను. లివర్స్ పీసెస్ వచ్చినాయి అనమాట 3. అవి పక్కన పెట్టి ఎందుకంటే మనకు విజిల్ పెట్టినప్పుడు అవి వేసుకుంటే ఏంటంటే వెంటనే మెత్తగా అయిపోయి స్మాష్ అయినట్టు అయిపోతాయి అనమాట. అందుకని మళ్ళీ ఉడకాలి కాబట్టి ఒక 10 నిమిషాలు ఉడికించాలి కాబట్టి మళ్ళీ రైస్లో కూడా ఉడికిద్ది కాబట్టి అప్పుడు వేసుకుంటే అవే ఉడికిపోతాయి. ఇప్పుడైతే ఇదైతే మళ్ళీ విజిల్స్కి పెట్టేస్తున్నాను. అది అయిపోయింది కర్రీ తీసి ఇంకా అదే మళ్ళీ ఇంకా కుక్కర్ బోటియే కదా చేసింది ఇంకొకర్లో అదే కుక్కర్లో వేసేస్తున్నాను అనమాట. వెంటనే అదైతే కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తానికి. పక్కన తీసి పెట్టేశాను. ఇప్పుడు ఇది ఒక 5-6 విజిల్ ఇది కూడా పెట్టాల్సిందే ఖచ్చితంగా. ఎంత కీమా అయినా సరే మటన్ ముదురుగుంటే ఇంక చేసేది ఏం లేదు కదా, చేయాల్సిందే తప్పదనమాట. అది మామూలుగా పీసెస్ అవన్నీ వేసిన తర్వాత వెంటనే అది పెట్టేసి అనమాట. ఇది ఒక 10 నిమిషాలు ఈ కర్రీ అనేది ఒక 10 నిమిషాలు ఉడికితే ఇంక అయిపోద్ది. ఇంకా పని అయితే కొంచెం ఆల్మోస్ట్ ఓకే అనుకున్నప్పుడు ఇంక నేనైతే ఇంక అవన్నీ కట్ చేసి మొత్తం అయిపోయింది కదా. కటింగ్ పని అన్నీ మిక్సీ పని అన్నీ అయిపోయినాయి కాబట్టి
ఇంకా కొంచెం ఇదంతా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట కిచెను. అబ్బా నాకైతే అబ్బో సండే వచ్చిందంటే కిచెన్ అంతా గందరగోళంగా ఉంటుందన్నమాట. ఎందుకనో చికెన్ మటన్ తెచ్చుకుంటే పని కూడా ఎక్కువ అనిపిస్తుంది. గిన్నెలు ఎక్కువ ఉంటాయి, చూడండి ఎన్ని గిన్నెలు అయినాయో. అంటే బోటి కడిగినవి మొత్తం ఒకేసారి కడిగేస్తున్నాను అనమాట. అప్పుడు కొన్ని ఏమోలని ఇంక మొత్తం ఒకేసారి కడిగేస్తున్నాను. బోటి టిఫిన్ తిన్నాయి మామూలుగా ఇప్పుడు వాడే కదా మిక్సీ జార్లు ఇవన్నీ. అదిగాక ఎన్నపూస వేసినవి కూడా ఇప్పుడు ఇవే కడుగుతున్నాను అనమాట. అన్నీ జిడ్డుగానే ఉన్నాయన్నమాట ఎక్కువగా. అన్నీ శుభ్రంగా ఇంకా ముందైతే గ్యాస్ బండ అది కడిగేసుకొని ఇంకా ఇప్పుడైతే గిన్నెలు కడుగుతున్నాను అనమాట. ఆడవాళ్ళకి నిజం చెప్పాలంటే అందరికి సెలవు ఉంటుంది, కానీ ఆడవాళ్ళకి సెలవు ఉండదు అనమాట. సండే అయితే మరి ఎక్స్ట్రా పని ఉంటుంది, ఎక్కువ ఉంటుంది అనమాట. ఇంకా అనుకుంటాం కానీ సండే అంటే అందరికి సెలవే, కానీ ఆడవాళ్ళకైతే ఉండదు అనమాట సెలవు. ఇదైతే బోటి కర్రీ అయితే రెడీ అయిపోయింది. భలే టేస్టీగా వచ్చిందండి, చాలా బాగుంది నిజంగా, అసలు చాలా సూపర్గా ఉంది. అంటే ఎప్పుడు చేసినా ఇదే ప్రాసెస్ చేస్తాను నేను, ఎప్పుడైనా ఎక్కువ మార్చిన ప్రాసెస్ అనేది, ఎందుకంటే ఇది నచ్చింది ఇంకా అదే చేస్తాను. ఒక్కసారి మాత్రం గోంగూర బోటి అయితే చేయాలనిపిస్తుంది, అది ఒకసారి ట్రై చేయాలి. ఒకసారి కూడా చేయలేదు కాబట్టి, గోంగూర కూడా మాకు అందరికి ఇష్టమే కాబట్టి గోంగూర చెయ్యాలి ఒకసారన్నా. గోంగూర బోటి అంటారు, బోటి గోంగూర ఏదో రెండిట్లో ఏదైనా అనొచ్చు కదా, అదనమాట. ఇప్పుడైతే ఇది కూడా ఉడుకుతుంది, విజిల్ వస్తుంది. ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఈ గ్యాస్ పొయ్యి కూడా కడగాలన్నమాట. ఇది కూడా ఉడికిపోయింది, కీమా కూడా మంచిగా ఉడికిపోయింది. ఇది ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే పులావ్ చేయాలన్నమాట. ముందు దీన్ని కర్రీగా మార్చిన తర్వాత పులావ్గా మార్చాలి, ఇంత ఉంటుంది. గిన్నె పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం వేసాను దీంట్లో కూడా, ఎందుకంటే మళ్ళీ పులావ్లో కూడా వేస్తాం కాబట్టి దీంట్లో కొంచెం వేసుకొని ఆనియన్స్ సేమ్ బోటీలాగానే చేసేసాను, ఇది గ్రేవీ లాగానే. తర్వాత ఇలా చేస్తాను కొంచెం అది అంటే నేను వేరే పద్ధతిలో చేస్తుంటే ఏనా అంటే నాకు ఎట్లా వీలుంటే అట్లా కొంచెం బాగుంటుంది అనుకుంటే అట్లా చేస్తాను అనమాట. తర్వాత ఇంకా అది కూడా సేమ్ కర్రీలాగే చేసేసుకున్నాను. ఇది కూడా సేమ్ బోటి ఎలా చేసాను అలాగే అనమాట. ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్టు, పుదీనా అన్నీ వేసాను అనమాట. చూసారుగా, ఇది ఇది మొత్తం కర్రీ చూపించలేదు నేను, ఎందుకంటే ఇంకా టైం చాలా లెంత్ అయిపోతుంది వీడియో అని. బోటీలాగానండి సేమ్, బోటీలాగా చేసి ఇప్పుడు పులావ్ చేస్తున్నాను అనమాట. గిన్నె పెట్టేసుకొని కొంచెం పెద్ద గిన్నె పెట్టుకోవాలి, నేను బాస్మతి రైస్తో చేస్తున్నా కాబట్టి. ఎందుకంటే చెప్పాను కదా, బాస్మతి రైస్ ఎప్పుడైనా మనం పెద్ద గిన్నె పెట్టుకోవాలన్నమాట. చేసుకునేది కొంచెం అయినా సరే పెద్దది పెట్టుకోవాలి, ఎందుకంటే అన్నం పొడవస్తుంది. కానీ మనకు గిన్నె పెద్దగా ఉంటే అది బాగా మంచిగా ఉడికి బాగుంటుంది అనమాట. చిన్నగా ఉంటే మనకు మెత్తగా అవుతుంటుంది అన్నం, అందుకని పెద్దగా పెట్టుకోవాలన్నమాట గిన్నె అనేది. తర్వాత దాంట్లో ఆనియన్స్ పులావ్లో మాత్రం బ్రౌన్ కలర్ రావాలి, మంచిగా రెడ్గా ఫ్రై అవ్వాలన్నమాట బాగా. తర్వాత పుదీనా చాలా ఎక్కువ వేసుకోవాలి, బాగుంటుంది. తర్వాత మసాలాలు, యాలకులు, లవంగాలు ఇవన్నీ వేసుకున్నాను. పచ్చిమిర్చి పేస్ట్ వేసాను అనమాట, టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చిమిర్చి పేస్ట్ వల్ల. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని కొంచెం పెరుగు వేసుకున్నాను అనమాట, అందుకే ఇలా ఉంది. అందుకని మనకి పచ్చిమిర్చి పేస్ట్ వేసా కాబట్టి కొంచెం గ్రీన్ కలర్లో ఉందన్నమాట. తర్వాత ఈ రైస్ కూడా నానబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను, ఒక హాఫ్ అన్ అవర్ అయింది. తర్వాత అయితే వాటర్ పోసుకొని వాటర్ మరిగిన తర్వాత ఈ బియ్యం రైస్ అయితే దాంట్లో యాడ్ చేస్తాను అనమాట. సేమ్ పులావ్ లాగా మనం ఎలా చేస్తాం, బగారా రైస్ పులావ్ రెండు ఒకటేలండి. తర్వాత బియ్యం కూడా వేసేసాను నేను వెంటనే, అది చూపించలేదన్నమాట, మిస్ అయింది. తర్వాత ఈ కర్రీ కూడా కొంచెం వేసుకున్నాను నేను, ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టేసా కదా మటన్ కీమా కర్రీ, అది కూడా వేసాను అనమాట. సగం వేసాను, సగం ఉంచా. సగం ఎప్పుడు వేయాలంటే మనకు ఆల్మోస్ట్ ఉడుకుతుంది, ఇంక నీళ్ళన్నీ కొంచెం అయిపోయినప్పుడు అప్పుడు వేసుకోవాలన్నమాట, ఫ్లేవర్ బాగుంటుంది అప్పుడు వేసుకుంటే. ఇప్పుడైతే ఉడికిన తర్వాత చూద్దాం, ఎందుకంటే మనకి ఇప్పుడే వేసుకోకూడదు, మొత్తం బాగుంటుంది అనమాట. ఒక్కొక్కరు ఏంటంటే ముందే స్టార్టింగ్ వేసి తర్వాత రైస్ వేస్తారు అనమాట, అట్లా కన్నా ఎట్లయితే చాలా బాగుంటుంది. మనకు కొంచెం దమ్ బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది అనమాట ఇట్లా చేసుకుంటే. నేను మీకు చెప్పడం మర్చిపోయాను, లెమన్ పిండి అనమాట. నేనైతే ఆల్మోస్ట్ చిన్నవి అయితే 2 నిమ్మకాయలు తీసుకొని అవి నిమ్మకాయ రసం అయితే వేసేసుకున్నాను. ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా ఉడుకుతుంది కాబట్టి వాటర్ కూడా కొన్ని తగ్గిపోయినాయి కాబట్టి ఇప్పుడు వేసుకుంటున్నాను కొంచెం కర్రీ. ఇప్పుడు కొంచెం వేసుకున్నాను, కొంచెం ఉంచుతున్నాను గ్రేవీ మన అందరి కోసం అనమాట. గ్రేవీ ఉంచమన్నది, కొంచెం పీసెస్ అన్నీ వేసేసి గ్రేవీ ఒకటి ఉంచమన్నది. దాన్ని వేసి జాగ్రత్తగా మరీ మిక్స్ చేయకుండా స్లోగా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే బాస్మతి రైస్ అంటే మనం బాస్మతి రైస్ ఎందుకు తెచ్చుకునేది, పొడవుగా ఉంటుంది అన్నం, టేస్ట్గా ఉంటుంది ఇవన్నీ అనుకుంటాం కదా, ఇరిగిపోతే బాగుండదు కదా, అందుకనమాట. స్లోగా మిక్స్ చేసుకొని నేను ఆల్రెడీ ఒక నిమ్మకాయ వేసాను, ఇది ఇంకోటి కూడా వేస్తున్నాను అనమాట. మొత్తం వేయలేదనుకుంటా, హాఫ్ వేసాను దీంట్లో, ఒకటి వేసి ఇంకోటి హాఫ్ వేసాను అనమాట. అంటే ఫ్లేవరు మనం టేస్ట్ చూస్తాం కాబట్టి టేస్ట్ నాకు ఇది సరిపోద్ది అనిపించింది అనమాట, ఆల్రెడీ వేసినాం కాబట్టి.
చాలా బాగా కుదిరిందండి. అసలు మటన్ పులావ్ అయితే చాలా టేస్టీగా వచ్చింది. ప్రాసెస్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంది కాబట్టి కొంచెం లెంతీ ప్రాసెస్, కాకపోతే కొంచెం పని ఎక్కువ అనమాట. అది ఎందుకంటే కర్రీ చేసుకొని మళ్ళీ ఇది చేసుకోవాలి కాబట్టి అట్లాగా అనుకోకుండా ఇట్లా చేసుకోవచ్చు అంటారు, కానీ ఏమో నాకు ఇంక ఇది అలవాటైంది. ఇది బాగుంది అనిపించింది నాకు. మెయిన్ ఏంది, మనకు టేస్ట్గా ఉండాలి. ఎలా చేసినా అన్నది కాదు, కష్టమైనా సరే టేస్ట్ ఉంటే బాగుంటుంది అనమాట. నెయ్యి చాలా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. నేను ఆల్రెడీ తాలింపులు వేసాను మామూలుగా, ముందే వేసేసాను. మళ్ళీ ఇప్పుడు కొంచెం వేసుకుంటున్నాను అనమాట. ఇంక మూత పెడితే ఇంక అయిపోయిన దాకా తీయను కాబట్టి ఇప్పుడే వేసేసుకున్నాను. ఇప్పుడే కొంచెం ఉప్పు కూడా చూసుకోవాలి. అంటే మనకి ఇప్పుడు ఛాన్స్ ఉంది కాబట్టి ఉప్పు చూసుకోవచ్చు ఇప్పుడు, లేకపోతే మనం వాటర్ పోస్తాంగా అప్పుడే ఉప్పు చూడవచ్చు అనమాట. నాకైతే కరెక్ట్గా అన్నీ సరిపోయాయి. అసలు ఉప్పు కారం కరెక్ట్ పర్ఫెక్ట్ ఉంది. ఇప్పుడైతే మూత పెట్టేసి ఈ వాటర్ ఎట్లా ఉన్నప్పుడు మూత పెట్టేసుకొని దమ్ పెట్టేసుకుంటే మనకి, దీనికి కూడా దమ్ పెట్టుకుంటేనే బాగుంటుంది అనమాట. నేనైతే ఒక ప్లేట్ పెట్టేసి దాని మీద చిన్న రోల్ ఉంది కదా అది పెట్టేసి అనమాట. ఇంకా ఒక 15 నిమిషాల తర్వాత అయిపోయింది. పిల్లలకు కూడా ఆకలేస్తుంది అన్నారు, ఎందుకంటే మ్యాగీ ఈపు తిన్నారు కాబట్టి అది తొందరగా ఆకలేస్తుంది కదా, అందుకని ఆకలేస్తుంది అన్నారు. టైంకి అయిపోయింది. ఇప్పుడైతే మటన్ కీమా పులావ్ అయితే సూపర్గా వచ్చిందనమాట. అసలు చెప్పలేను, చాలా బాగుంది. చూస్తుంటే మనకి ఎప్పుడైనా బిర్యానీ పొడి ఆడాలి, కానీ మటన్ పులావులు ఎప్పుడు పొడి ఆడమన్నమాట. కొంచెం ఇట్లా ఉంటేనే మనకి బాగుంటుంది. కొంచెం చల్లారిందంటే మనకి పొడిగా వస్తుంది అన్నం. వేడిగా తింటుంటే అసలు నోరు పెట్టుకుంటుంటే నోట్లోకి వెళ్ళిపోతుంది అంతే. అంటే నేను కొంచెం టేస్ట్ చూశాను, ఎక్కువ తెలియదనమాట. మా వారు ఇచ్చిన తిందామని ఇంకా వండిన తర్వాత పిల్లలకు వెంటనే తినాలనిపిస్తుంది కదా, కొంచెం టేస్ట్ చూసా, బాగుంది, చాలా బాగుంది. కొంచెం బాగుంది కదా, చాలా బాగుందనమాట. చాలా టేస్ట్గా ఉంది. పిల్లలు మటన్ తినకపోతే ఇట్లా చేసి పెట్టండి. అసలు మీకు కనిపిస్తుంది మటన్ అసలు ఎక్కడుందో కూడా అర్థం కాదనమాట. ఎందుకంటే చిన్న పీసెస్ కాబట్టి ఇంకా మనకి వాళ్ళు అన్నీ తీసి పక్కన పెట్టాలంటే అంత పెట్టలేరు కదా అని అట్లా అనమాట. ఇంకా మొక్కలు అయితే తీసి పక్కన పెట్టడానికి ఈజీగా ఉంటుంది వాళ్ళకి, ఇది ఈజీగా ఉండదు కాబట్టి తినేస్తారు. వాళ్ళకి అర్థం కూడా కాదు, తింటుంటే కూడా ఆ పీసెస్ ఎక్కడ వచ్చిందో అర్థం కూడా కాదనమాట. అందుకని ఇట్లా చేస్తే బాగుంటుంది. అదిగాక మనకి మటన్ అనేది తొందరగా అరగదు, ఇట్లా చేసుకుంటే తొందరగా అరిగిపోద్ది అనమాట. బోటి అయితే ఇంకా కదిలేదు, మా వారు వచ్చినాక తింటాం. నేను మా వారు అయితే అన్నాం. మాకైతే మళ్ళీ సపరేట్గా రైస్ ఉండే అనమాట. ఈ రైస్కి కాదు, ఈ రైస్కి బోటి బాగుండదు అనమాట. అందుకని ఇది ఉట్టిదే తినేయచ్చు అనమాట. ఇదైతే ఇంక పిల్లలు అయితే తినేస్తున్నారు. ఇప్పుడు 1 టైం అయితే ఇది మా సండే స్పెషలు. కొంచెం పని ఎక్కువే, కాకపోతే తప్పదు కదా పిల్లల కోసం. మనకి ఇష్టమైనవి కాదు అప్పుడప్పుడు, అంటే పిల్లలకి ఒక్కొక్కటి ఇష్టం లేకపోయినా కూడా ఇష్టం అయ్యేటట్టు చేసి పెడితే తింటారు, ఖచ్చితంగా తింటారు. కోమలి నందిని అయితే నిజంగా తిన్నప్పుడు తినలేదని చెప్పా, కానీ తిన్నప్పుడు తిన్నారనే చెప్తున్నాను అనమాట. చాలా ఇష్టంగా తిన్నారు, చాలా బాగా నచ్చింది అన్నారు కూడా. ఎలా ఉంది కోమలి అంటే చాలా 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 బాగుంది అన్నది కోమలి అయితే. అదనమాట. తర్వాత ఇంక మా వారు కూడా వచ్చేసారు. మా వారు ఈరోజు మ్యాచ్ అనమాట, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ వస్తుంది. ఫోన్లో అంటే టీవీలో బ్యాలెన్స్ ఇది అయిపోయింది అనమాట, వేయించలేదు. పిల్లలకి ఎగ్జామ్స్ కదా అని వేయించట్లేదు, అందుకని ఫోన్లో చూస్తున్నారు, పెట్టుకొని ఫోన్లో చూసుకుంటూ తిన్నారు. నేను తినేసిన, మా వారు కొంచెం స్లోగా తింటున్నారు, ఎందుకంటే మ్యాచ్ చూసుకుంటూ తింటున్నారు అనమాట. నేనైతే ఆల్రెడీ కొంచెం పిల్లలు ఎలా అది పులావ్ తిన్నా ఎలా ఉందని కొంచెం తిన్నా అనమాట, ఎక్కువ తిన్నా. బోటి నాకు ఇష్టం కదా, అందుకని కొంచెం తినేసిన, అది అయిపోయింది. మా వారైతే కొంచెం స్లోగా ఇంకా మ్యాచ్ చూసుకుంటూ తింటున్నారు కాబట్టి స్లోగా తింటున్నారు. ఇప్పుడు ఇదనమాట ఈరోజు సండే స్పెషల్. నేను వీడియో తీద్దాం అనుకున్నా కానీ మరీ లెంతీ అయిపోద్దని తీయలేదనమాట. మా వారు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు పుచ్చకాయలు తీసుకొచ్చారనమాట, వాటర్ మిలన్. ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కదా, 100కు 3 ఇవి చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి, తీయగా ఉన్నాయి అనమాట. ఇవి 3 తీసుకొచ్చారు. మళ్ళీ సాయంత్రం మేము కూరగాయలకు పోయి మళ్ళీ 2 తీసుకొచ్చుకున్నాం అనమాట. చాలా చీప్గా ఉన్నాయి, చాలా తక్కువగా వస్తున్నాయి, బాగున్నాయి టేస్ట్ కూడా. ఇది ఈరోజు వీడియో అయితే ఎక్కువ తీయలేదు, ఇంకా మరీ తెద్దాం అనుకున్నా కానీ లెంతీ అయిపోతే చూడబుద్ధి ఎద్దో కాదని తీయలేదన్నమాట. ఇది సండే స్పెషల్, సండే మటన్ స్పెషల్ అనమాట. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.